వర్షాల వల్ల మొత్తం మోరీలు డ్రైనేజ్లు అన్నీ జామ్ అయ్యి బీటీఎస్ కాలనీ నుంచి ఇక్కడ డైవర్ట్ అయ్యి వస్తున్నాయి వాటర్. ఇది మున్సిపల్ వాళ్ళ కేర్ఫుల్నెస్ లేదు, పట్టించుకుంటలేరు, ఎవరేం పట్టించుకునేటోళ్ళు లేరు. నిన్నటి నుంచి వాటర్ కంటిన్యూస్గా రావడం వల్ల ఇది చెట్లు దీంట్లో మొత్తం తేళ్ళు పాములు వస్తున్నాయి. ఒకసారి చూడండి ఎంతగానం గడ్డి ఇదంతా మొలిచింది. ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు. చెప్తే చూస్తున్నాం అంతేగాని ఎవరు కేర్ తీసుకుంటలేదు. ఈ వాటిని పట్టించుకుంటలేరు, ఏం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు దీని గురించి ఏం చేస్తలేరు. ఒకసారి మున్సిపల్ పెద్దోళ్ళు, కమిషనర్, చైర్మన్, ఇంకోటి పెద్దలు, వార్డు మెంబర్ ఎవరైనా సరే దీన్ని కేర్ఫుల్గా యాక్షన్ తీసుకోవాలి. ఇదంతా ఒకసారి క్లీన్ చేయాలి. ఆ పాములు వస్తున్నందుకు షాప్ కూడా క్లోజ్ చేసి పెట్టేసినాం. నిన్నటి నుంచి షాప్ కూడా క్లోజ్ ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి వాటర్ కూడా ఎంత ప్రాబ్లం అవుతుంది. ఏం షాప్ మీద? మాది పర్పుల షాప్, బీటీఎస్ కాలనీ ఆకుల బచ్చల తోటలో మా పర్పుల షాప్ ఉంది. నిన్నటి నుంచి ఇదే ప్రాబ్లం. మాకు ఒక్కరికనే కాదు, వాడు మొత్తం ప్రాబ్లమే. ఈ పాములు అవి వస్తున్నాయి, దాని గురించి కూడా ఎవరు పట్టించుకుంటలేరు. దాన్ని అడిగితే అదేమో ఒక మంచి అయితే కాదు కదేమో అని చెప్పనీకి అని అంటారు. ఎవరికి ఇవ్వాలి, అది ఎవరు పట్టించుకుంటారో అర్థమవుతలేదు. ఈ చెట్లను, ఈ పొదలను ఇదంతా క్లీన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మున్సిపల్ జేసీబీ పెట్టి 34 వార్డుల ఎక్కడైతే ఈ చెట్లు పొదలు ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేయాలని మున్సిపల్ వాళ్ళకి అందరినీ కోరుకుంటున్నాను. గత 2 సంవత్సరాలుగా నేను వికారాబాద్ మున్సిపాలిటీ లోపల ఎవ్రీ మండే నిర్వహించే ప్రజా దర్బార్, ప్రజావాణి లోపల దాదాపు 10 నుంచి 15 రిప్రజెంటేషన్లు ఇచ్చిన. ఇట్లా వర్షం పడితే రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి, మొకాళ్ళ వరకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, మొకాళ్ళ వరకు నీళ్ళు నిలిచిపోతూ ఉన్నాయి, రోడ్లు మొత్తం కనెక్టింగ్ మిస్ అవుతూ ఉన్నది అని చెప్పి నేను దాదాపుగా 10-15 సార్లు నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వికారాబాద్ మున్సిపాలిటీ లోపల, వికారాబాద్ మున్సిపల్ అధికారులకు. ఈ వాటర్ స్టోరింగ్ పాయింట్స్ పైన ఇవాళటి వరకు ఎటువంటి చర్యలు, గత 2 సంవత్సరాలుగా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్స్కి ఎటువంటి చర్య అనేది ఇప్పటి వరకు జరగలేదు. దాని నిదర్శనం ఇప్పటి వరకు మీరు చూసినారు. ఇదంతా కూడా నేను చూపించిన. మొకాల వరకు నీళ్లు నిలవడం, వాటర్ రోడ్ల పైన మొకాల వరకు నీళ్లు నిలవడం మీరు చూసినారు. నేనేమంటున్నా అంటే, సరే ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మున్సిపల్ సిబ్బంది, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి సాధించి వెంటనే శాశ్వతమైన పరిష్కారం చూపిస్తే చాలా కూడా బాగుంటుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా నేను గత 2 సంవత్సరాలుగా ఎన్నన్న మార్లు నేను ఈ కాలనీ, వికారాబాద్ అంటే మున్సిపాలిటీ అంటే ఇది ఊరు కాదు, ఒక మున్సిపల్గా మనం ఏర్పడి లేకపోతే ఒక ప్రాంతం టౌన్గా ఏర్పడ్డా ఉన్నది. ఈ టౌన్ లోపల దాదాపు ఇండ్ల మధ్యలో ఎన్నో ఓపెన్ ప్లాట్లు, ఓపెన్ స్పేస్లో ఉన్నాయి. ఓపెన్ స్పేస్ లోపల మీరు ఇంతకుముందు నేను చూపించిన మీకు ఇట్లా ఎంతో గడ్డి పెరిగి ఇట్లా ఎంతో ఇబ్బందిగా మారింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. నేను కాలనీ లోపల ప్రత్యక్షంగా టౌన్ లోపల తిరుగుతున్న సమయం లోపల, వార్డు లోపల తిరుగుతున్న సమయం లోపల దాదాపు ప్రతి ఇంట్లోకి వెళ్ళి నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మా ఇంటికి తేళ్ళు వస్తున్నాయి, మా ఇంటికి పాములు వస్తున్నాయి ఈ ఓపెన్ స్పేస్లో ఉన్న ఈ గడ్డి ద్వారా. నేను ఈ దాని పట్ల ఎన్నెన్నసార్లు మున్సిపల్ లోపల చెప్పిన, అయ్యా మరి ఇట్లా ఎన్నో ఓపెన్ ప్లాట్ లోపల ఇట్లా గడ్డి పెరిగింది, మరి దీన్ని ఎట్లా అంటే, మనం ప్రైవేట్ ప్లాట్ల లోపల మనకు అట్లాంటి ఆస్కారం లేదు, మన మున్సిపల్ ఎక్విప్మెంట్స్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ చేయడానికి లేదు, ప్రైవేట్ ప్లాట్స్ వాళ్ళే చేయాలన్నారు. సరే దానికి నేను ఒప్పుకున్నా, కానీ నేనేమంటున్నా అంటే, మరి అట్లాంటి ఆప్షన్ మన దగ్గర లేనప్పుడు మరి ప్రైవేట్ ప్లాట్ ఓనర్స్కి మీరు వెంటనే నోటీసులు జారీ చేసి వెంటనే 2-3 రోజుల లోపల ఆ ప్రైవేట్ ప్లాట్ ఓనర్స్తోనన్నా ఈ ప్లాట్లను క్లీన్ చేయించి ఇక్కడ నివసిస్తున్న కాలనీవాసులను రక్షించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. లేదు మీకుతోనే అది కాకపోతే వెంటనే మున్సిపల్ సిబ్బందితోని, మున్సిపల్ ఎక్విప్మెంట్స్తోని ఈ ప్రైవేట్ ప్లాట్లను సాఫీ చేసినట్లయితే మనకు పాములు, దోమలు లేకపోతే తేళ్లతోని ఎటువంటి ఒక ఆటంకం అనేది ఉండదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మీరు నేను వికారాబాద్ మీడియాకు నేను చెప్తా ఉన్నా, గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు, నేను ఎన్నెన్న మార్లు ఈ ఓపెన్ మెయిన్ రోడ్స్ పైన గల్లీ రోడ్ల పైన మ్యాన్హోళ్ళు సగం కూడా అంటే ఆల్మోస్ట్ ఒక చెయ్యి సగం దిగేటంత లోపలికి పోయినాయి. దాని ద్వారా ఎంతోమంది స్కూల్ పిల్లలు పోతారు, లేకపోతే ప్రయాణికులు వెళ్తారు, బండ్ల మీదకి వెళ్ళి కింద పడి కూడా ఎన్నో ఇబ్బందులు పడతారని కూడా నేను గత 2 సంవత్సరాలు చెప్తున్నా. మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా మ్యాన్హోల్స్ నేను ఇప్పుడు కూడా మీకు చూపిస్తూ కూడా ఉన్నా. మ్యాన్హోల్స్ అనేది రోడ్ పైన సగం దిగిపోయి సగం ఇరిగిపోయి కూడా ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సాధిస్తే చాలా మంచిది. నేను చెప్పేటివి చాలా చిన్నయే కాబట్టి వీటిని ఎమర్జెన్సీ కిందికి తీసుకొని వీటిని పరిష్కారం చూపిస్తే చాలా బాగుంటుందని కూడా అడుగుతా ఉన్నా. మీరు ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా,
గత సంవత్సరం రోజులుగా నేను కుక్కల పైన కూడా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. మరి ఇప్పటి వరకు ఈ రిప్రజెంటేషన్స్ ఎక్కడ పోయినాయి? అధికారులు ఈ రిప్రజెంటేషన్ తీసుకొని ఎక్కడ పెట్టుకున్నారు? మరి అడిగే వాళ్ళు ఉండరా, ప్రశ్నించే వాళ్ళు ఉండరా అని మీరు భావిస్తూ ఉన్నారా? మరి ఖచ్చితంగా అడిగే గొంతు ఉంటుంది, ప్రశ్నించే గొంతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నేను ఈ సందర్భంగా నేను సూటిగా చెప్తా ఉన్నా. మరి కుక్కల పట్ల కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య లేదు. మరి నేనేమంటున్నా అంటే ఈ సమస్య నాది అన్నట్టుగా మీరు భావిస్తూ ఉన్నారా? మరి నేను టౌన్ లోపల తిరిగి, నేను జిల్లా లోపల తిరిగి, నేను ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తులు, జాబర్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి దగ్గర అక్కడ లోకల్గా ఉన్న లీడర్లకు వాళ్ళు చెప్తా ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే కుక్కలు ఉన్నాయి, కుక్కల వల్ల మాకు ఇబ్బంది జరుగుతున్నది, మా పిల్లలకు ఇబ్బంది అవుతున్నది, మా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు బయటకు పోవాలంటే భయం అవుతున్నది, రాత్రిపూట ఇంటికి రావాలంటే భయం అవుతున్నది అని చెప్పి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న లీడర్స్కి వాళ్ళు ఎన్నెన్న సార్లు ఇదే సందర్భంగా ఇదే ప్రధాన అంశంగా చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఆ కుక్కల పైన కూడా ఎటువంటి చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం. మరి ఈ రిప్రజెంటేషన్స్ ఎక్కడ పోతా ఉన్నాయి? నేను ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఎక్కడ పోతా ఉన్నాయి? మరి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ కుక్కల పట్ల, ఈ మ్యాన్హోల్ల పట్ల, ఈ వాటర్ స్టోరింగ్ పాయింట్స్ పట్ల, ఇట్లా ఓపెన్ ప్లాట్లలో పెరిగిన గడ్డి పట్ల వెంటనే దృష్టి సాధించి దీనికి శాశ్వతమైన పరిష్కారం వైపు నడుస్తారని నేను ప్రధానంగా ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను యువజన విభాగం తరపు నుంచి. కాబట్టి ఇప్పటికైనా ఈ చర్యలు తీసుకొని ప్రజలను కాపాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా విషయం చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. ఈరోజు నేను మార్నింగ్ ఒక ఎస్సీ బాలురా హాస్టల్ మరియు అదేవిధంగా బీసీ బాలురా హాస్టల్ని నేను సందర్శించిన. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అప్రోచింగ్ ఎట్లా ఉన్నదంటే మరి ఈరోజు మనం న్యూస్లలో చూస్తూ ఉన్నాం, ఎన్నో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్, ఇట్లా వీటి బారిన పడి పిల్లలందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని. మరి ఎందుకు రావు అని కూడా నాకు కూడా సందర్భంగా నేను అనుకున్నా. నేను ఆ అప్రోచింగ్ చూస్తే మొత్తం చెదలు వాకిపోయిన హాస్టల్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తూ ఉన్నా. అయితే 2 హాస్టల్ నేను సందర్శిస్తే మొత్తం హాస్టల్ లోపల గడ్డే ఉన్నది, హాస్టల్ కాంపౌండ్ వాళ్ళకి గడ్డే పెద్ద గడ్డి పెరిగింది. మరి దానిపైన కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఈ సందర్భంగా నేను కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, అట్లీస్ట్ ఆ పిల్లల ఆరోగ్యం కొరకైనా దానిపైన దృష్టి సాధించి ఖచ్చితంగా ఆ గడ్డిని తొలగించవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా నేను ఈరోజు ఎస్సీ బాలురా హాస్టల్ చూస్తే వాళ్ళ బాత్రూంలకు సగం డోర్లు లేవు, సగం డోర్లు ఇనుప డోర్లు మొత్తం జంగు పట్టి పోయినాయి. మరి అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, వారికి మరమ్మతుల గురించి కొద్దిగంత డబ్బు కేటాయించినట్లయితే వారు ఆ ఇబ్బంది నుంచి బయటికి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆ 2 హాస్టళ్ళ లోపల పిల్లలు నివసిస్తున్న రూముల లోపల, పిల్లలు ఎక్కడైతే ఉంటున్న రూముల లోపల వాటర్ లీకేజ్ అనేది ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ కూడా కొద్దిగంత డబ్బు కేటాయించినట్లయితే చాలా మేలు చేసినట్టు అవుతారు, మనం పిల్లలకి ఎంతన్నా మేలు చేసినట్టు అవుతామని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, డిమాండ్ చేస్తూ వెంటనే శాశ్వతమైన పరిష్కారం వీటి పట్ల ఉండాలి అని వికారాబాద్ జిల్లా లోపల ఉన్న అధికారులకు, అదేవిధంగా నాయకులకు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకందరికీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాను.